వెల్కమ్ టు ట్యూటర్ స్వప్నలత ఛానల్. ఆల్రెడీ 2 టెస్ట్ చేసాం కదా. అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కండక్ట్ చేసిన 2 టెస్ట్లు ఎస్జిటి వాళ్ళ కోసం మనము చూసుకున్నాం. ఇది టెస్ట్ నెంబర్ 3. ఫస్ట్ టెస్ట్ లో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి బిట్స్ చూసాము. సెకండ్ టెస్ట్ లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చూసాము. ఈ టెస్ట్ లో స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్స్ అంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ మీద బిట్స్ చూస్తాము. ఈ వీడియోలో మిగతా 2 వీడియోల్లో నేను మీకు కంటెంట్ ని లైట్ గా ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వలేదన్నమాట. ఈ వీడియోలో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ అనేది కొంచెం కొత్తగా చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనడం కోసం వాట్ ఈస్ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అని ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. క్లాస్ మొదలు పెట్టే ముందు మళ్ళీ ప్రతి వీడియోలో చెప్పేదే, వీడియో చూసే వాళ్ళకి, కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ ఐకాన్ నొక్కారంటే, ఆల్ నోటిఫికేషన్స్ అనేది నొక్కారంటే నేను ఎప్పుడెప్పుడంతా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ చేయకుండా చూస్తారు మీరు. దెన్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి. మీలాంటి ఎన్నో ఆస్పిరెంట్స్ కి యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మన వీడియోలో సెంటెన్స్ స్ట్రక్చర్స్, ప్రైమరీ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మీద ఇంగ్లీష్ కంటెంట్ బిట్స్ 16 బిట్లు డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు, బిట్స్ డిస్కస్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తానన్నమాట. వాట్ ఆర్ దీస్ 3 సెంటెన్స్ స్ట్రక్చర్స్? 3 సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్ అని 3 ఉంటుంది. ఇది కొంచెము కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీకు బిట్స్ డైరెక్ట్ గా నేను చెప్పే ముందు ఈ 3 వాట్ ఇస్ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ఇంట్రొడక్షన్, ఒక చిన్న రీక్యాప్ ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్పేసానంటే బిట్స్ అన్ని మీరు నేను క్వశ్చన్ చదవగానే చెప్పగలుగుతారనమాట. సో ఫస్ట్ ఈ 3 సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనేది దేనిని బట్టి డివైడ్ చేస్తున్నారు, మనకి క్లాసిఫై చేస్తున్నారు, దేనిని బట్టి డివైడ్ చేశారు? బేస్డ్ ఆన్ నంబర్ అండ్ టైప్ ఆఫ్ క్లాస్. బేస్డ్ ఆన్ నంబర్ అండ్ టైప్ ఆఫ్ క్లాస్. నంబర్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఎలాంటి క్లాస్, ఏ టైప్ ఆఫ్ క్లాస్ ఉందో దాన్ని బట్టి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనేది డివైడ్ చేశారు. ఫస్ట్ వాట్ ఇస్ క్లాస్ అనేది చెప్తాను మీకు. వాట్ ఇస్ క్లాస్? వాట్ ఇస్ క్లాస్? Clause is a group of words which has compulsorily one subject and one predicate, or I can say verb. ఆ సెంటెన్స్ లో, క్లాస్ అనే సెంటెన్స్ లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక ప్రెడికేట్ ఉండాలి. ఇలాంటి క్లాస్ అనేది 3 రకాలు ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. ఏంటది? నంబర్ 1 ఇండిపెండెంట్ క్లాస్, డిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఆ సెంటెన్స్ అసలు కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, దేని మీద ఆధారపడి ఉండదు. ఆ సెంటెన్స్ చదివితేనే మనకు అర్థమైపోతుంది. డిపెండెంట్ క్లాస్ ఇన్కంప్లీట్ మీనింగ్ ని ఇస్తుంది, వేరే సెంటెన్స్ తో అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. అది సో దీన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ క్లాస్ ఉందో దాన్ని బట్టి మనం సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనే దాన్ని మనం కేటగరైజ్ చేస్తున్నాం. నేను ఒక చిన్న టేబుల్ ఇస్తాను మీకు, దాన్ని బట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా సెంటెన్స్ టైప్, క్లాస్, స్ట్రక్చర్, దెన్ కనెక్టర్స్, ఎగ్జాంపుల్. సెంటెన్స్ టైప్ లో ఫస్ట్ వన్ ఇస్ సింపుల్, సెకండ్ వన్ కాంప్లెక్స్, థర్డ్ వన్ కాంపౌండ్. ఓకే, సో సింపుల్ లో క్లాస్ స్ట్రక్చర్ అంటే దీంట్లో ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను వాట్ ఇస్ ఇండిపెండెంట్ క్లాస్ అని. అట్లా సింపుల్ సెంటెన్స్ లో ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఒకే ఒక సెంటెన్స్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్, ఒక ప్రెడికేట్ ఉంటుంది, ఒక వర్బ్. కాంప్లెక్స్ లో 1+ ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఇలాంటిది 2 ఇండిపెండెంట్ క్లాసెస్, 2 గానీ 3 గానీ ఉండొచ్చు కాంప్లెక్స్ సెంటెన్స్ లో. కాంపౌండ్ సెంటెన్స్ లో 1 ఇండిపెండెంట్ క్లాస్ అండ్ 1+ డిపెండెంట్ క్లాస్. 1 ఇండిపెండెంట్ క్లాస్, 1+ అంటే డిపెండెంట్ క్లాస్ 2, 3 ఎన్నైనా ఉంటాయి అన్నమాట. ఇది తేడా ఈ 3టికి. నెక్స్ట్ దీనికి కనెక్టర్స్ అనేది
కనెక్టర్స్ అనేది సింపుల్ సెంటెన్స్ కి అవసరం లేదు. దీనికి కాంప్లెక్స్ కి సెమికోలన్ గాని కొమాస్ కానీ ఉంటుంది మధ్యలో. నెక్స్ట్ కాంపౌండ్ కి ఏముంటుంది? సబార్డినేటింగ్ కంజంక్షన్స్. నేను కింద చెప్తాను మీకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటని చెప్తాను. అది ఉంటాయి అన్నమాట కనెక్ట్ చేసేందుకు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి? సింపుల్ సెంటెన్స్ ద ట్రైన్ వాస్ లేట్. ద ట్రైన్ వాస్ లేట్ అంతే. ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ క్లాస్ అంటే దేని మీద ఆధారపడి ఉండదు, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ట్రైన్ వాస్ లేట్ అంతే. కానీ ఇక్కడ 1+ ఇండిపెండెంట్ క్లాస్, 2 ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ద ట్రైన్ వాస్ లేట్, ద ట్రైన్ వాస్ లేట్, సో ఐ మిస్డ్ ఇట్ అనొచ్చు. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ క్లాస్, డిపెండెంట్ క్లాస్ కూడా ఉంటుంది. డిపెండెంట్ క్లాస్ అంటే ఖచ్చితంగా కనెక్టర్స్ అనేది కంజంక్షన్ అనేది ఉండాలి, జాయినింగ్ 2 సెంటెన్సెస్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ బికాస్ ద ట్రైన్ వాస్ లేట్, బికాస్ ద ట్రైన్ వాస్ లేట్, ఐ మిస్డ్ ఇట్. ఇక్కడ బికాస్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్, తర్వాత ఐ మిస్డ్ ఇట్ అనేది ఇండిపెండెంట్ క్లాస్. బికాస్ ద ట్రైన్ వాస్ లేట్ డిపెండెంట్ క్లాస్, అందుకని ఇది కాంపౌండ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సింపుల్ ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ ఎలా ఉంటుంది, కాంపౌండ్ ఎలా ఉంటుందని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాంపౌండ్ కి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నారు. ఏమేమి కంజంక్షన్స్ వస్తుంది కాంపౌండ్ సెంటెన్స్ కి అంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాంపౌండ్ సెంటెన్స్ కి మీకు ఇక్కడ it is connected by coordinating conjunctions. కాంపౌండ్ సెంటెన్స్ ఇస్ కనెక్టెడ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. దీని యాక్రోనిమ్ ఏమంటారు? ఫ్యాన్ బాయ్స్ అంటారు. అంటే మీరు అనొచ్చు మేడం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏమేమి రావాలని, అవే ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఫార్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇవన్నీ వస్తుందన్నమాట కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లాగా కాంపౌండ్ సెంటెన్స్ లో. ఇది మీరు ఈజీగా గుర్తుంచుకుంటాం కోసం ఫ్యాన్ బాయ్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ కాంప్లెక్స్ లో ఏమేమి వస్తుంది? కాంప్లెక్స్ లో మీకు ఇట్ ఇస్ కనెక్టెడ్, ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కదా. కాంప్లెక్స్ లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏంటేంటది? బికాస్, although, since, if, while, until, and. Sometimes relative pronouns like who, what, that ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ కాంప్లెక్స్ సెంటెన్స్ కి సబార్డినేటింగ్ కంజంక్షన్, కాంపౌండ్ సెంటెన్స్ కి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇక్కడ ఐ థింక్ కాంపౌండ్ రావాలి, ఇక్కడ కాంప్లెక్స్, దెన్ ఇట్ ఇస్ మ్యాచింగ్. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. కాంపౌండ్ కి సెమికోలన్ కామా, సో ఇప్పుడు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఫ్యాన్ బాయ్స్ మ్యాచ్ అయింది. కాంప్లెక్స్ కి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇవన్నీ రావాలి. ఓకే, సో దిస్ ఇస్ ద స్మాల్ ఇంట్రొడక్షన్ ఫర్ యోర్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. మీరు ఇది అర్థమైందని అంటే దెన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ది బిట్స్ రిలేటెడ్ విత్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇప్పుడు మన బిట్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ సింపుల్ సెంటెన్స్ అంటున్నాడు. ఇక్కడ ఇందాకే చెప్పాను నేను, సింపుల్ సెంటెన్స్ అంటే మీకు ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాస్ అంటే దాంట్లో ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో హీ ఎంటర్డ్ ద హాల్ అండ్ అనే కనెక్షన్ ఉన్నది. నేను ఇందాక ఫ్యాన్ బాయ్స్ అన్నానా మీకు? ఫ్యాన్ బాయ్స్ చెప్పాను. ఫ్యాన్ బాయ్స్లో ఫార్, ఏ ఫార్ అండ్ ఉన్నది కాబట్టి ఇది ఏ సెంటెన్స్? ఇది కాంపౌండ్. నెక్స్ట్ బికాస్, నేను ఇందాక రాశాను మీకు, రాసిన దాంట్లో బికాస్ వస్తే ఇది ఏ సెంటెన్స్? కాంప్లెక్స్. హ్యావింగ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ షీ సబ్మిటెడ్ ద ఫైల్. హ్యావింగ్ కంప్లీట్, వెయిట్ చేద్దాం. హ్యావింగ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ షీ కంప్లీటెడ్ ద ఫైల్. ఓకే, షీ సాంగ్ బ్యూటిఫుల్లీ వైల్ అని వచ్చింది, ఇది కూడా కాంప్లెక్సే. సో ఇక్కడ వచ్చేసరికి షీ సబ్మిటెడ్ ఇండిపెండెంట్ క్లాస్, షీ సబ్మిటెడ్ ద ఫైల్ ఇస్ అ ఇండిపెండెంట్ క్లాస్.
సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏముండాలి మీకు? ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. నెక్స్ట్ బిట్, which option contains an independent clause and one dependent clause? ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఆ సెంటెన్స్, ఆ చిన్న భాగం క్లాస్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. డిపెండెంట్ క్లాస్ అంటే కంప్లీట్ మీనింగ్ ఉండదు. దానితో పాటు పక్క సెంటెన్స్తో ఏదైనా జాయిన్ అయితే మాత్రమే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది అనమాట. క్లాస్కి, ఆ ఫ్రేజ్కి మీనింగ్ ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ క్లాసు, ఒక డిపెండెంట్ క్లాసు ఉన్న సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. ద సన్ సెట్ అండ్ ద చిల్డ్రన్ రిటర్న్డ్ హోమ్ అంటున్నారు. ద సన్ సెట్ అండ్ ద చిల్డ్రన్ రిటర్న్ హోమ్. ద సన్ సెట్ అండ్ కనెక్టింగ్ ఉంది, FANBOYS అండ్ ఉన్నది. సో ద చిల్డ్రన్ రిటర్న్డ్ హోమ్, ఇక్కడ వరకు చూస్తే ద సన్ సెట్ మీనింగ్ ఇస్తుంది, చిల్డ్రన్ రిటర్న్ హోమ్ మీనింగ్ ఇస్తుంది. సో ఇక్కడ రెండు ఇండిపెండెంట్ క్లాస్ ఉన్నట్టు లెక్క. వీడేమన్నాడు? ఒక్క ఇండిపెండెంట్ క్లాసు, ఒక డిపెండెంట్ క్లాస్ అన్నాడు. కానీ ఇక్కడ రెండు ఇండిపెండెంట్ క్లాస్ ఉన్నది. నెక్స్ట్, ఇఫ్ యూ వర్క్ సిన్సియర్లీ యూ విల్ సక్సీడ్. ఇఫ్ యూ వర్క్ సిన్సియర్లీ యూ విల్ సక్సీడ్. ఇఫ్ యూ వర్క్ సిన్సియర్లీ, నువ్వు సిన్సియర్గా వర్క్ చేస్తే ఏమవుతుంది? నువ్వు సిన్సియర్గా వర్క్ చేస్తే ఏమవుతుంది? ఈ సెంటెన్స్ లేకుండా ఇదొక్కటి చదివి చూస్తే మనకి మీనింగ్ ఇవ్వట్లా. అంటే ఇది ఏంటి? డిపెండెంట్ క్లాస్ అని అర్థం. యూ విల్ సక్సీడ్, నువ్వు సక్సెస్ అవుతావు అంటే ఏంటి? దానికి మీనింగ్ ఉంది. ఇది ఇండిపెండెంట్ క్లాస్ అని అర్థం. సో ఒక డిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్. కానీ మొదట్లోనే మనం ఆప్షన్ ఇదే అని డిసైడ్ అవ్వకూడదు. థర్డ్ అండ్ ఫోర్త్ కూడా చూద్దాం. రన్నింగ్ స్విఫ్ట్లీ, రన్నింగ్ స్విఫ్ట్లీ ద అథ్లెట్ క్రాస్డ్ ద లైన్. ఇక్కడ థర్డ్ వన్, ఇది రన్నింగ్ స్విఫ్ట్లీ అనేది ఐ థింక్ డిపెండెంట్ క్లాస్ కాదు, ఇది ఫ్రేజ్ అంటారు, క్లాస్ కాదు, అది ఫ్రేజ్. ఎందుకంటే చాలా ఇన్కంప్లీట్గా ఉంది. అండ్ ఇది వచ్చి ఇండిపెండెంట్. ద అథ్లెట్ క్రాస్ ది లైన్, ఒక ఫ్రేజ్ ఉంది, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. మీకు డిపెండెంట్ క్లాస్ అంటే నేనేం చెప్పాను? సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. క్లాస్ అంటేనే ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్. పై సెంటెన్స్కి దీనికి మీనింగ్ చూడండి. మేడం ఫ్రేజ్ అని ఎందుకు అన్నారు మీరు అని అనొచ్చు. ఇక్కడ పై సెంటెన్స్లో యు అనే సబ్జెక్ట్ ఉంది, వర్క్ అనే వర్బ్ ఉంది. కానీ రన్నింగ్ స్విఫ్ట్లీలో రన్నింగ్ ఇస్ అ వర్బ్, స్విఫ్ట్లీ అనేది యాడ్వర్బ్, సబ్జెక్ట్ లేదు. అందుకని ఫ్రేజ్ అంటున్నాను. ఇట్స్ అన్ ఇన్కంప్లీట్. సో ఫ్రేజ్ ఉంది, ఇండిపెండెంట్ ఉంది. ఇది కాదు, ఇది కాదు. ద మేనేజర్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఇమీడియట్లీ, ఇది మొత్తం కలిపి ఒకటే సెంటెన్సే. సో ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాస్. ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది, ఇక్కడ డిపెండెంట్ క్లాస్ లేదు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ బిట్ 59, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్. నేను ఇందాక చెప్పాను కదా, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే మీకు కనెక్టెడ్ బై ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ అంటే ఫార్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఈ కంజంక్షన్స్ అనేది ఉన్నదంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సో ఈజీగా మనం కనుక్కోవచ్చు. దో హీ అపాలజైజ్డ్, షీ రిమైన్డ్ సైలెంట్. కాంపౌండ్ సెంటెన్స్లో మనం ఇక్కడ రాసినవి ఏమన్నా ఉన్నదా? లేదు, ఇది కాదు. ద మెషిన్ స్టాప్డ్ వర్కింగ్ ఆఫ్టర్ ద పవర్ ఫెయిల్డ్. ఇక్కడ మనం రాసినవి ఏమన్నా ఉన్నదా? లేదు. మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే నేను ఇక్కడ పైన రాస్తాను. ఎఫ్ అంటే ఫార్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్,
వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఈ కంజంక్షన్స్ అన్నీ ఉండాలన్నమాట. ఆఫ్టర్ ఉంది, దో ఉంది ఇక్కడ, కానీ ఇవి కాదు, ఇవి లేదు. నెక్స్ట్, ద కమిటీ డిస్కస్డ్ ద ఇష్యూ అండ్ ఇట్ పోస్ట్పోన్డ్ ద డెసిషన్. కాంపౌండ్ సెంటెన్స్లో మనం రాసిన వాటిల్లో అండ్ ఉంది కదా. నెక్స్ట్, వాకింగ్ త్రూ ద ఫారెస్ట్ వీ స్పాటెడ్ ఎ డీర్. దీంట్లోనూ లేదు. సో మన కరెక్ట్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, విచ్ సెంటెన్స్ ఇస్ నాట్ కాంప్లెక్స్. మనకి నాట్ అనే సెంటెన్సెస్ చాలా ఇస్తాడు ఎగ్జామ్లో. నాట్ కాంప్లెక్స్, కాంప్లెక్స్ ఏది కాదు. మనం ఫస్ట్ కాంప్లెక్స్ అంటే ఏంటి, మధ్యలో మనకి ఏమేమి ఉండాలి, బికాస్, ఆల్దో, ఇందాక చెప్పాం కదా అలాంటివన్నీ ఉండాలన్నమాట. బికాస్, ఆల్దో, దెన్ యూ విల్ హ్యావ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇవన్నీ ఉండాలి. బికాస్, ఆల్దో, సిన్స్, ఇఫ్, వైల్, దెన్, అంటిల్, ఇవన్నీ ఉంటే దట్ ఈస్ కాంప్లెక్స్ అన్నమాట. విచ్ ఇస్ నాట్ కాంప్లెక్స్ అని అడుగుతున్నారు. సిన్స్ ద రోడ్స్, సిన్స్ ఉంది డైరెక్ట్. సిన్స్ ద రోడ్స్ వేర్ బ్లాక్డ్ వీ స్టేడ్ ఇండోర్. సిన్స్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. నాట్ కాంప్లెక్స్ అడుగుతున్నాడు. హూ ఎవర్ అరైవ్స్ ఫస్ట్ విల్ రిసీవ్ ద ప్రైజ్. హూ ఎవర్ అని ఉంది, వెయిట్ చేద్దాం. హీ కంప్లీట్ ద టాస్క్ అండ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్. అండ్ ఉంటే ఇందాక నేనేమన్నాను, దిస్ ఇస్ అ కాంపౌండ్ సెంటెన్స్. ఫ్యాన్ బాయ్స్ గుర్తుందా, ఫ్యాన్ బాయ్స్ ఉండాలి. అండ్ ఉంది ఫ్యాన్ బాయ్స్లో. ఫ్యాన్ బాయ్స్ అంటే కాంపౌండ్, అండ్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఐ నో దాట్, ఇందాక చెప్పాను కదా, అంటిల్, హూ, వాట్, దాట్, ఇవన్నీ ఉంటే కూడా అది కాంప్లెక్స్. సో దాట్ ఉన్నది, దెన్ హూ ఎవర్ ఉన్నది. సో ఇది కాంప్లెక్స్ కాదు. అండ్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. సో మన కరెక్ట్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, అది ఏ సెంటెన్స్ అని అడిగారు. మీకు మిగతా ఎగ్జామినర్స్ కంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ టైప్. ఎందుకనంటే నేను ముందే మీకు ఈ బిట్స్ అన్నిటికంటే ముందు సింపుల్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి అని చెప్పేశాను మీకు. దీంట్లో మీకు కాంపౌండ్, కాంప్లెక్స్ ఈజీగా మీకు కాంపౌండ్ అంటే ఫ్యాన్ బాయ్స్ ఉండాలి కంపల్సరీ. కాంప్లెక్స్ అంటే మీకు ఆల్దో, బికాస్ ఇలాంటివన్నీ ఉంటే చూడగానే మీరు అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ టు సెక్యూర్ ద స్కాలర్షిప్ ద స్టూడెంట్ స్టడీడ్ డెలిజెంట్లీ ఎవ్రీ డే. మనకి ఇక్కడ కనెక్టర్స్ అనేదే లేదు, ఏదీ లేదు. ఫ్యాన్ బాయ్స్ అనేదే లేదు. ఫ్యాన్ బాయ్స్ ఉంటే మనం ఏమన్నాం దాన్ని, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ అంటే ఫార్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. యాక్చువల్లీ ప్రతి బిట్కి నేను చెప్తున్నాను ఇదే మన నిజంగా లైవ్ క్లాస్ రూమ్ అయిందనుకోండి, నేను ఇది ఫ్యాన్ బాయ్స్ అనగానే ఎఫ్ అంటే స్టూడెంట్స్ హ్యాబిట్ ఏంటి, టీచర్ చెప్తున్నారంటే టీచర్ వెనకాలే రిపీట్ చేస్తారు. నేను ఎఫ్ అనగానే ఫార్ అనేవాళ్ళు మీరు కూడా నాతో పాటు. కానీ నేను ఇక్కడ చెప్తున్నప్పుడు నాతో పాటు మీరు చెప్పారంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అది. ఓకే, ఇవన్నీ ఉండాలన్నమాట. దేనికి మనకి, కాంపౌండ్కి. కాంప్లెక్స్కి ఎట్లా ఉంటుంది, ఆల్దో, బికాస్, సిన్స్, ఫార్, వైల్ అవన్నీ ఉంటుంది. దెన్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉంటుంది, హూ, వాట్, దాట్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ అలాంటివి ఏం లేదు కాబట్టి ఇది ఏమంటాం మనం, కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ కానీ కాదు. ఇక్కడ టు సెక్యూర్ ద స్కాలర్షిప్ అనే ఫస్ట్ భాగం మనకి కాంప్లెక్సో కాంపౌండో కాదు. ఇది జస్ట్ అ ఫ్రేజ్.
నేను ఇందాక ఫ్రేస్ అంటే చెప్పాను మీకు. ఫ్రేస్ అంటే ఒక సబ్జెక్ట్ వర్బ్ కరెక్ట్ పేర్గా ఉండదు. సబ్జెక్ట్ వర్బ్ పేర్ లేదు కాబట్టి ఇది ఫ్రేస్ అంటున్నాం. ద స్టూడెంట్ స్టడీ డెలిజెంట్లీ, ఇది మన ఫ్రేస్గా కనుక్కుంటాము. ఇది ఒక్కటే ఇండిపెండెంట్ క్లాస్. ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ద స్టూడెంట్ స్టడీ డెలిజెంట్లీ ఎవ్రీ డే, ప్రతిరోజు తప్పకుండా సిన్సియర్గా చదువుకున్నట్ట మీనింగ్ ఉన్నది కదా. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ క్లాస్. ఒక్క ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని మనం ఏమంటాము, సింపుల్ సెంటెన్స్ అంటాం. చూడండి ఎంత ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. కాంపౌండ్ అంటేనే మనకి ఫ్యాన్ బాయ్స్ ఉండాలి. కాంప్లెక్స్ అంటేనే మనకి అక్కడ ఆల్దో బికాస్ అవన్నీ ఉండాలి. అవేం లే, కాంప్లెక్స్ కాంపౌండ్ కాదు, కాంపౌండ్ కాదు, కాంప్లెక్స్ కాదు, ఈజీ అంతే. నెక్స్ట్ బిట్ 62nd బిట్, విచ్ సెంటెన్స్ కంటైన్స్ అ నౌన్ క్లాస్ అని అడుగుతున్నారు. నౌన్ క్లాస్. ఫస్ట్ నౌన్ క్లాస్ అంటే ఏంటి? నౌన్ క్లాస్ అంటే ఇట్ ఈస్ అ డిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్ అంటే నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్, ఇండిపెండెంట్ అంటే కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, సగంగా ఉన్నా కూడా మీనింగ్ ఉంటుంది. డిపెండెంట్ క్లాస్ అంటే మీనింగ్ ఉండదు, పక్కన ఇంకో సెంటెన్స్తో ఏదైనా ఒక కనెక్టర్స్తో జాయిన్ అయ్యి ఉంటుంది. సో నౌన్ క్లాస్ అనేది కూడా డిపెండెంట్ క్లాస్ విచ్ acts as a noun, which acts as a noun in a sentence and it is introduced. ఈ sentence లో noun ఏ words తో introduce అయ్యి ఉంటుంది, which is introduced by the words that, actually I'll change the pen color, that, what, who, then why, whoever, whether and how. దీని పక్కన ఈ క్లాస్ వస్తుంది. అంటే ముందు ఇవన్నీ వచ్చేసి ఆ తర్వాత మనకు కావాల్సిన డిపెండెంట్ నౌన్ క్లాస్ అనేది ఉంటాయి అన్నమాట. సో విచ్ సెంటెన్స్ కంటైన్స్ అ నౌన్ క్లాస్, మీకు చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, నౌన్ క్లాస్ అంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి. నౌన్ క్లాస్ అంటే ఒక డిపెండెంట్ క్లాస్ విచ్ యాక్ట్స్ యాస్ అ నౌన్. కేవలం నౌన్ గురించి మాత్రమే ఆ సెంటెన్స్లో నౌన్ ఒక్కటే ఉంటుంది. ఆ క్లాస్ వచ్చే ముందు దట్ కానీ, వాట్ కానీ, హూ కానీ, వై కానీ, హూ ఎవర్ కానీ, వెదర్ కానీ, హౌ కానీ ఉండి తర్వాత నౌన్ క్లాస్ అనే సెంటెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా మనం బిట్లోకి వెళ్ళిపోదాం. The boy who won the race is my cousin. ఇక్కడ the boy who won the race is my cousin అంటున్నారు. నెక్స్ట్ చూడండి, అన్నిట్లో చూడండి, I believe that honesty is the best policy అంటున్నాడు. If it rains, the match will be cancelled. Exhausted by the journey, they rested quietly. ఇక్కడ మీకు ఏది నౌన్ క్లాస్ అని మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏది నౌన్ క్లాస్ అనేది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ ద బాయ్ హూ వన్ ద రేస్ ఇస్ మై కజిన్. హూ అనే పదం నేనేం చెప్పాను ఇక్కడ, మేడం హూ ఉంది కదా, ఇది నౌన్ క్లాస్ అయినా అని అంటున్నారు. కానీ నేనేమన్నాను, ఈ హూ అనేది బిగినింగ్లో వస్తుంది, నాట్ ఇన్ ద మిడిల్. ద బాయ్ హూ, ఏ పిల్లాడైతే రేసు గెలుచుకున్నాడో ఆ పిల్లాడు నా కజిన్ అంటున్నారు. అంటే ఆ నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లాస్. బిగినింగ్లో వస్తే మాత్రమే నౌన్ క్లాస్ ఫ్రెండ్స్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇది అడ్జెక్టివ్ క్లాస్. నెక్స్ట్, ఐ బిలీవ్ దాట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నేను దేన్ని నమ్ముతున్నాను, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీని నమ్ముతున్నాను. అంటే వర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇది adverb clause. ఇది కాదు. నెక్స్ట్ బిట్ 62nd బిట్,
విచ్ సెంటెన్స్ కంటైన్స్ అ నౌన్ క్లాస్ అంటున్నారు. సో వాట్ ఇస్ నౌన్ క్లాస్? నౌన్ క్లాస్ అంటే ఇట్ ఈస్ అ డిపెండెంట్ క్లాస్ which acts as noun in a sentence introduced by అంటే ఫస్ట్ బిగినింగ్ ఏ వర్డ్స్ ఉంటుంది? who, whoever, that, why, whether, how, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉండాలి. సో ఇవన్నీ ఉంటే మనకి అక్కడ నౌన్ క్లాస్ అంటాము. సో ద బాయ్ హూ వన్ అని ఉంది. హూ ఉన్నది కదా మేడం, అందుకని వెంటనే అది నౌన్ క్లాస్ అని మీరు క్లిక్ చేయకూడదు. నేనేం చెప్పాను? హూ అనేది ఫస్ట్ వచ్చేసి తర్వాత క్లాస్ రావాలి, కానీ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది ఫస్ట్, తర్వాత హూ వచ్చింది. సో ఏ పిల్లాడైతే రేస్ గెలుచుకున్నాడో ఆ పిల్లాడు నా కజిన్ అంటున్నారు. అంటే ఆ పిల్లాడి గురించి చెప్తుంది కాబట్టి దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ హూ ఇవన్నీ వచ్చి ఆ తర్వాత డిపెండెంట్ క్లాస్ వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసింది, నౌన్ వచ్చేసింది, ఆ తర్వాత హూ వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లాస్. ఓకే, ఇది కాదు. నెక్స్ట్, ఐ బిలీవ్ దాట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నేను దట్ ఉన్నది కానీ ఐ బిలీవ్ దాట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటున్నారు. మనం జస్ట్ దాన్ని హోల్డ్లో ఉంచుదాం. ఇఫ్ ఇట్ రైన్స్, ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. వర్షం పడడం వర్బ్, మ్యాచ్ అనేది క్యాన్సిల్ అవ్వడం. సో ఇఫ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఇది adverb clause. Exhausted by the journey, they rested quietly. Exhausted by the journey, ఇది ఒక ఫ్రేజ్. వర్బ్ లేదు, సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు, అది ఒక కరెక్ట్ ఆర్డర్లో లేదనమాట. ఇది ఫ్రేజ్ ఉంది, దే రెస్టెడ్ క్వైట్లీ. ఇది సింపుల్ సెంటెన్స్. ఇది అసలు మనకి నౌన్ క్లాస్ అయితే కాదు. ఇంకా మనకు మిగిలింది ఏంటి? ఐ బిలీవ్ దాట్ ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ మీరు చూసారంటే నేను దేన్ని నమ్ముతున్నాను? ఐ బిలీవ్ వాట్. మీరు అనొచ్చు వాట్ అనే పదం లేదు కదా మేడం ఇక్కడ. యాక్చువల్లీ వాట్ రాయడం మర్చిపోయాను నేను. ఓకే, వాట్ అనే పదం లేదు కదా, దట్ ఉంది కదా మధ్యలో, నౌన్ క్లాస్ మధ్యలో వచ్చింది కదా అనొచ్చు. కానీ ఐ బిలీవ్ దేన్ని నమ్ముతున్నా నేను? ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ వాట్? ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అందుకని దిస్ ఈజ్ ద నౌన్ క్లాస్. నేనేం చెప్పా? డిపెండెంట్ క్లాస్. ఏది డిపెండెంట్ క్లాస్? ఐ బిలీవ్ అనేది డిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్. దట్ వచ్చింది మధ్యలో. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నేను దేన్ని నమ్ముతున్నా? ఆనెస్టీని నమ్ముతున్నా. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇందాక వచ్చినట్టే ఫ్రెండ్స్, ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్. సెంటెన్స్ ఇచ్చేసాడు, అది ఏ టైప్ అని కనుక్కోమంటున్నాడు. చూడండి, నాట్ ఓన్లీ డిడ్ ద ప్లేయర్స్ పర్ఫార్మ్ బ్రిలియంట్లీ బట్ దే ఆల్సో మెయింటైన్డ్ డిసిప్లిన్ త్రూ అవుట్ ద టోర్నమెంట్. నేనేం చెప్పాను మీకు? కాంపౌండ్ సెంటెన్స్ అంటే మీకు ఏమేమి ఉండాలి? ఫ్యాన్ బాయ్స్ ఉండాలి. కాంపౌండ్ మీకు ఇంకో ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పనా నేను? బాయ్స్ అనేవాళ్ళు, చదువుకునే పిల్లలు పిట్టగోడ మీద కూర్చుంటారా? కాంపౌండ్ వాల్ మీద కూర్చుంటారా? అలా గుర్తుంచుకోండి. కాంపౌండ్ ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ అంటే ఏంటి? ఫార్. ఏ అంటే ఏంటి? అండ్. ఎన్ అంటే ఏంటి?
నార్. బి అంటే ఏంటి? బట్. ఓ అంటే ఆర్. వై అంటే ఇట్. ఎస్ అంటే సో. ఇది కాంపౌండ్. నెక్స్ట్ కాంప్లెక్స్ అంటే ఏమేమి ఉండాలి? కాంప్లెక్స్ అంటే మీకు బికాస్, ఆల్దో, సిన్స్, అంటిల్, హూ, వాట్, దాట్, ఇవన్నీ కంజంక్షన్స్ ఉండాలి కనెక్ట్ చేసేందుకు. ఓకే, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఉన్నది కాబట్టి మనకి బట్ అంటే ఏంటి? మనకి కాంపౌండ్ సెంటెన్స్. ఓకే, సో ఇట్ ఇస్ అ కాంపౌండ్ సెంటెన్స్. Not only did the players perform brilliantly, but they also maintained discipline throughout the tournament. కాంపౌండ్ సెంటెన్స్ అంటే నేను ఏం చెప్పాను? సింపుల్, కాంపౌండ్, లాస్ట్లో మనకి కాంప్లెక్స్ వచ్చింది. యాక్చువల్లీ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏమో నాట్ ఓన్లీ డిడ్ ద ప్లేయర్స్ పర్ఫార్మ్ బ్రిలియంట్లీ. ఇది ఏ సెంటెన్స్ మనకి అక్కడ? ఇది డిపెండెంట్ క్లాస్. బట్ దే ఆల్సో మెయింటైన్ ద డిసిప్లిన్. ఇది ఇండిపెండెంట్ క్లాస్. ఒక డిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ బట్ వేరే ఉంది కాబట్టి ఇట్ ఇస్ అ కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ 64th బిట్లో విచ్ సెంటెన్స్ స్ట్రక్చరలీ మోస్ట్ కాంప్లెక్స్. స్ట్రక్చర్ పరంగా, స్ట్రక్చర్ అంటే ఇచ్చిన సెంటెన్స్ పరంగా కాంప్లెక్స్గా ఉన్నది అని అడుగుతున్నారు. షీ స్మైల్డ్ అండ్ వేవ్డ్. అండ్ ఉంది. ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్ అంటే అది కాంపౌండ్. ఏ సెంటెన్స్ అయితే కాంప్లెక్స్ పరంగా ఉంది అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ ఒక సబ్జెక్ట్ ఉంది, రెండు వర్బ్ ఉంది, కాంపౌండ్ ప్రెడికేట్. సో అది కాంపౌండ్. సెకండ్, ద ట్రైన్ అరైవ్డ్ లేట్ బికాస్. నేను ఇందాక బిట్లో కూడా రాశాను, కాంప్లెక్స్ అంటే యూ షుడ్ హ్యావ్ బికాస్, బికాస్, సిన్స్, ఇవన్నీ ఉండాలి. సో వెయిట్ చేద్దాం. థర్డ్, ఆల్దో ద ఎవిడెన్స్ వాస్ ఇన్సఫిషియంట్ ద జడ్జ్ డెలివర్డ్ ద వర్డిక్ట్ అండ్ ఉన్నది. అండ్ ద పబ్లిక్ రియాక్టెడ్ స్ట్రాంగ్లీ. ఆల్దో ఉన్నది, ఆల్దో ద ఎవిడెన్స్ వాస్ ఇన్సఫిషియంట్, ఇది వచ్చి డిపెండెంట్ క్లాస్. The judge delivered the verdict. ఇది ఇండిపెండెంట్ క్లాస్. The public reacted strongly. ఇది ఇండిపెండెంట్ క్లాస్. రెండు ఇండిపెండెంట్ క్లాస్ ఉంది, ఒక డిపెండెంట్ క్లాస్ ఉందన్నమాట. సో ఇది ఇది అయ్యి ఉండొచ్చు. స్ట్రక్చరలీ మోస్ట్ అంటే నేను కాంప్లెక్స్కి ఏం చెప్పాను? ఒక వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాస్, వన్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ వన్ డిపెండెంట్ క్లాస్ ఉండాలి. డిపెండెంట్ క్లాస్ ఒకటే ఉండాలి, ఇండిపెండెంట్ వన్ ఆర్ మోర్ ఉండాలి. సో రెండు ఇండిపెండెంట్ క్లాస్ ఉంది, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంది. సో ఇది అయ్యి ఉండొచ్చు. ఓకే, దెన్ ఫినిషింగ్ ద అసైన్మెంట్ హీ వెంట్ టు స్లీప్. ఫినిషింగ్ ద అసైన్మెంట్ అనేది ఫ్రేజ్. నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ఫినిషింగ్ ఇస్ అ వర్బ్, ద అసైన్మెంట్ ఇస్ అ నౌన్ లేదు ఇక్కడ. సో ఇట్స్ అ ఫ్రేజ్. ఫ్రేజ్ కాబట్టి ఇది కాంప్లెక్స్ అవ్వదు. దెన్ షీ స్మైల్డ్ అనేది కాంపౌండ్ అనేసాను. కానీ మేడం మీరు ఇందాక కాంప్లెక్స్ అంటే యూ షుడ్ హ్యావ్ బికాస్ అన్నారు కదా. బికాస్ ఉంది, వెంటనే నేను దీన్ని బికాస్ ఉన్నది కాబట్టి నేను దీన్ని వెంటనే నేను కాంప్లెక్స్ అని పెట్టేస్తాను అంటారు. కాదు, ద ట్రైన్ అరైవ్డ్ లేట్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ క్లాస్ ఇది. మీనింగ్ వచ్చింది కదా, ఇండిపెండెంట్ క్లాస్ ఇది. బికాస్ ఆఫ్ హెవీ లాగ్. ఆఫ్ హెవీ లాగ్ అనేది డిపెండెంట్ క్లాస్. ఇక్కడ
అఫ్ కోర్స్ బికాస్ వచ్చినా మీరు వెంటనే ఏమంటారు, బికాస్ ఉన్నది కాబట్టి కాంప్లెక్స్ మేడం అని అంటారు. కానీ అది కాదు ఆప్షన్. మీరు అక్కడ చూడాల్సింది ఏంటి, స్ట్రక్చరలీ కాంప్లెక్స్ అంటున్నాడు. స్ట్రక్చర్ పరంగా నేను అసలు బిగినింగే ఏం చెప్పాను, కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి మీకు టేబుల్ వేసి చెప్పాను కదా. స్ట్రక్చర్ పరంగా కాంప్లెక్స్ అంటే దానికి ఒకటికి మించి ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి, ఒక డిపెండెంట్ క్లాస్ ఉండాలి కదా. సో స్ట్రక్చరలీ దీనికి ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఒకే ఒక డిపెండెంట్ క్లాస్ ఉన్నది కాబట్టి ఇది స్ట్రక్చరలీ రాంగ్. బికాస్ ఉన్నా కూడా స్ట్రక్చరలీ రాంగ్. స్ట్రక్చరలీ వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి, వన్ డిపెండెంట్ క్లాస్. థర్డ్ ఆప్షనే కరెక్ట్గా ఉన్నది కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆప్షన్. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి ఎంత దగ్గరగా ఇచ్చారో మీకు కన్ఫ్యూజ్ చేసేందుకు. దయచేసి నేను మీకు అందుకే ఏ టెస్ట్లోనూ ప్రీవియస్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఇది మీకు ప్రీవియస్లీ మీకు చాలా ఈజీగా టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ప్రతి బిట్టు మీకు డెఫినెట్లీ మీకు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ 65th బిట్, చూస్ ద సెంటెన్స్ విత్ అన్ అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఒక నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అడ్జెక్టివ్ ఫ్రేజ్గా క్లాస్గా ఉంటుందన్నమాట. ఐ నో, నాకు తెలుసు. ఎందుకు అతను తొందరగా వెళ్ళిపోయాడు అని నాకు తెలుసు. దేని గురించి నాకు తెలుసు, అతను ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలుసు. ఎవరి గురించి చెప్తున్నారు, అతని గురించి. సో దిస్ ఇస్ నాకు తెలుసు. నాకు తెలుసు అతను ఎందుకు వెళ్ళిపోయాడో తొందరగా నాకు తెలుసు అంటే మెయిన్ దేని మీద ఎంఫసైజ్ ఉంది, నౌన్ క్లాస్, నౌన్ మీద ఉన్నది కాబట్టి నౌన్ క్లాస్ అది. నెక్స్ట్, ద బుక్ దాట్ యూ లెంట్ మీ ఈజ్ ఫ్యాసినేటింగ్. నువ్వు ఏ బుక్ అయితే నాకు చదువుకుంటానికి ఇచ్చావో ఆ బుక్ బ్రహ్మాండంగా ఉంది అని చెప్తున్నారు. సో దేని గురించి చెప్తున్నాము, బుక్ గురించి. అండ్ ఫైనలీ ఫ్యాసినేటింగ్ ఇస్ అన్ అడ్జెక్టివ్. చూద్దాం. నెక్స్ట్, అన్లెస్ యూ హరీ, నువ్వు తొందరపడకపోతే నువ్వు బస్సు మిస్ చేస్తావు. తొందరపడకపోతే బస్సు మిస్ చేస్తావు. దేని గురించి, తొందరపడడం గురించి, వర్బ్ గురించి. సో ఇది అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కండిషన్. ఇది కాదు. షీ ఓపెన్డ్ ద డోర్, తను డోర్ ఓపెన్ చేసింది. ఎలా, చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసింది. జాగ్రత్తగా దేని గురించి చెప్తుంది, డోర్ ఓపెన్ చేయడం గురించి. సో ఇది కూడా అడ్వర్బ్ క్లాస్. మనని అడిగింది అడ్జెక్టివ్ క్లాస్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ 66th, విచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిజర్వ్స్ ద మీనింగ్. ప్రిజర్వ్స్ అంటే మనం ఏదైనా మారుస్తున్నప్పుడు మనకు మీనింగ్ మారకుండా వైల్ చేంజింగ్ కాంప్లెక్స్. ఏం మారుస్తున్నాం మనం, కాంప్లెక్స్ సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్గా మారుస్తున్నప్పుడు మీనింగ్ మారకుండా ఉన్న సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తాను, కాంప్లెక్స్గా ఉన్న సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్గా మారుతున్నప్పుడు మీనింగ్ మారకుండా ఆ సెంటెన్స్ అలాగే ఉండేది ఏది, 4 అని అడుగుతున్నారనమాట. ఫస్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, ఏమేమి ఉండాలి మనకి. కాంప్లెక్స్ అంటే ఆల్దో, బికాస్, సిన్స్, వైల్, హూ, వాట్, దాట్, ఇవన్నీ ఉంటే అది కాంప్లెక్స్. అండ్ మోర్ ఓవర్ 1+ ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి, దెన్ ఒక డిపెండెంట్ క్లాస్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. సో ఒక కాంప్లెక్స్ని సింపుల్ ఏంటి, ఎగ్జాక్ట్ ఆపోజిట్. సింపుల్కి మీకు ఏ కనెక్టర్స్ ఉండదు, కానీ ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో ఉన్న ఈ కనెక్టర్స్ అన్నిటినీ తీసేసి మనకి కాంప్లెక్స్ సెంటెన్స్లో
రెండు ఇండిపెండెంట్ క్లాస్ ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. డిపెండెంట్ క్లాస్ని తీసేసి మనకి ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్గా మార్చాలన్నమాట. మార్చేటప్పుడు మనకేమవుతుంది, ఫ్రేస్ అయిపోతుంది. ఫ్రేస్ అంటే మీనింగ్ ఉండదు. సో ఇట్లా మీకు మళ్ళీ చెప్తాను, అర్థమవుతుందా? కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒకట ఆర్ రెండు ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. మనం మార్చేటప్పుడు సింపుల్ సెంటెన్స్కి ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ మాత్రమే ఉండాలి. అప్పుడు మిగిలినవన్నీ మనం ఏం చేసేస్తున్నాము, ఫ్రేస్గా మార్చేస్తున్నాం. నేను ఫ్రేస్ అంటే ఏం చెప్పాను? ఫ్రేస్ అంటే ఒక సెంటెన్స్కి మీనింగ్ అనేది ఉండదు, కానీ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది అనమాట. మీనింగ్ అనేది ఉండదు, ఇన్కంప్లీట్ ఉంటుంది. అలా మార్చేస్తున్నాం మనం. చూడండి, బికాస్ హీ వాస్ ఇల్, హీ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ అనే సెంటెన్స్, వాళ్ళు మన క్వశ్చన్లో ఇచ్చిన సెంటెన్స్. తను బికాస్ అనేది ఉన్నది కాబట్టి మనకు అది కాంప్లెక్స్ సెంటెన్స్. హీ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ అటెండ్ చేయలేకపోతున్నాడు. హీ వాస్ ఇల్, సో ఉంది. సో ఉంటే ఫ్యాన్ బాయ్స్లో కాంపౌండ్, ఫ్యాన్ బాయ్స్లో ఎస్ ఉంది కదా, సో ఇట్ ఈస్ కాంపౌండ్ సెంటెన్స్. ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలన్నాను. ఇక్కడ హీ వాస్ ఇల్ ఇండిపెండెంట్, ఇక్కడ హీ కుడ్ నాట్ అటెండ్ ద మీనింగ్ ఇండిపెండెంట్. రెండు ఇండిపెండెంట్ క్లాస్ ఉంది కాబట్టి అది కాంపౌండ్. దెన్ బీయింగ్ ఇల్, హీ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. వెయిట్ చేద్దాం, ఇది కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంది, మనం వెయిట్ చేద్దాం. హీ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ బట్ ఉంది, ఫ్యాన్ బాయ్స్లో బట్, ఇది కూడా కాంపౌండే. కనెక్టర్స్ ఒకటే చూడొద్దు ఫ్రెండ్స్, మీరు క్లాసెస్ కూడా చూడండి. హీ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ ఇండిపెండెంట్, హీ వాస్ ఇల్ ఇండిపెండెంట్. రెండు ఇండిపెండెంట్ ఉంది కాబట్టి అది మళ్ళీ కాంపౌండ్, ప్లస్ బట్ కూడా ఉంది, సో ఇది కూడా కాంపౌండ్. హీ కుడ్ నాట్ అటెండ్ ద మీనింగ్ అండ్ వాస్ ఇల్, అండ్ ఉంది కాబట్టి మళ్ళీ అది కాంపౌండే. He could not attend the meeting independent clause. Was ill independent clause. రెండు ఇండిపెండెంట్ క్లాస్ ఉంది కాబట్టి కాంపౌండ్. నేనేం చెప్పాను, ట్రాన్స్ఫర్మేషన్ మారుస్తున్నప్పుడు, కాంప్లెక్స్ నుంచి సింపుల్ మారుస్తున్నప్పుడు మీకు మీనింగ్ మారకుండా ఉండాలంటే ఫ్రేస్ అవ్వాలి. ఫ్రేస్ అంటే మీనింగ్ ఉండదు, కానీ ఆ సెంటెన్స్కి సబ్జెక్టు వర్బ్ పేరు ఉండదు. బీయింగ్ అనేది వర్బ్, సబ్జెక్ట్ లేదు అక్కడ. బీయింగ్ ఇల్ సబ్జెక్ట్ లేదు కాబట్టి అది ఫ్రేస్. హీ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, సో ఇది సింపుల్ సెంటెన్స్. కరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ మీనింగ్ ప్రిజర్వ్ చేసేది ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇచ్చిన వాటిల్లో కరెక్ట్ కానీ ఇన్కరెక్ట్, రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అంటున్నారు. ఎ సింపుల్ సెంటెన్స్ మే కంటైన్ అ కాంపౌండ్ సబ్జెక్ట్. కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఒకటే ఉంటుందని మీనింగ్ లేదు, 2-3 సబ్జెక్ట్ ఉండొచ్చు, అంటే ఇది కరెక్టే. వాళ్ళు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నారు, సో రాంగ్ అది. ఏ కాంపౌండ్ సెంటెన్స్ కంటైన్స్ అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ క్లాసెస్. కరెక్టే, నేను ఇందాక ఇచ్చిన టేబుల్లో కాంపౌండ్కి మీకు 1+ ఇండిపెండెంట్ క్లాస్ అన్నాను, కరెక్టే అది, సో ఇది కూడా కాదు. ఎవ్రీ కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ 2 క్లాసెస్. కాంప్లెక్స్ సెంటెన్స్కి 2 క్లాస్, ఒక డిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్, అది కరెక్టే. కానీ ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ బోత్ కోఆర్డినేటింగ్ అండ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. చూడండి, ఇది రెండు చాలా దగ్గరగా ఉంది. కాంపౌండ్కేమో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది, కాంప్లెక్స్కేమో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటుంది, సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. కానీ కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 2 క్లాసెస్ అనేది రాంగ్. 2 క్లాసే, ఏది, ఒక డిపెండెంట్ క్లాస్, 1+ ఇండిపెండెంట్ క్లాస్. 1+ అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 2 క్లాసే ఉంటుంది అంటున్నారు, కాదు కదా. 1+ అంటే 2-3 ఉండొచ్చు కదా.
అందుకని ఈ సెంటెన్సే రాంగ్. వాడు ఎంత దగ్గరగా మనకి కన్ఫ్యూజ్ చేస్తానికి ఇచ్చారో చూడండి మీరు. ఇది చూస్తానికి ఎగ్జాక్ట్లీ అనే పదం లేకపోతే ఈ సెంటెన్స్ కరెక్టే, కానీ ఎగ్జాక్ట్లీ 2 క్లాసెస్ అంటే ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ అని వాడి మీనింగ్. కానీ కాంప్లెక్స్ సెంటెన్స్కి ఒక డిపెండెంట్ క్లాస్ 1 ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్ ఒకటికి మించి ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇదే అన్నమాట. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. జనరలీ ఎగ్జామ్కి వెళ్ళగానే ఈ సెంటెన్స్ చూడగానే అబ్బా చాలా పెద్దగా ఉంది కదా, ఖచ్చితంగా దీనికి 2 ఇండిపెండెంట్ క్లాస్ ఉండొచ్చు, మేడం చెప్పారు కదా, సో 2 ఇండిపెండెంట్ క్లాస్ ఉండొచ్చు, లేకపోతే 2 డిపెండెంట్ క్లాస్ ఉండొచ్చు, అందుకని ఇది సింపుల్ సెంటెన్స్ అయితే కాదు, కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ కానీ అవ్వచ్చని వెంటనే స్టూడెంట్స్ ఏం చేస్తారు, దే విల్ సర్చ్ ఫర్ కంజంక్షన్స్. ఇక్కడ కంజంక్షన్స్ అనేది ఏది అండ్ ఉంది కదా, వెంటనే అండ్ ఉంది కాబట్టి కాంప్లెక్సా కాంపౌండా అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ దయచేసి చూడండి, ద సైంటిస్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, డెవలప్డ్ వ్యాక్సిన్ అనేది వర్బ్, మిగతా ఉన్న ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్, ఆఫ్టర్ సైంటిస్ట్ తర్వాత ఆఫ్టర్ ఉంది, ఆఫ్టర్ ఇస్ అ ప్రపోజిషన్. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అ, సైంటిస్ట్ తీసేస్తే ఇక్కడ వరకు మీకు ఇదేంటి, ఇది ఫ్రేజ్. ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ సబ్జెక్ట్ కానీ వర్బ్ కానీ ప్రాపర్గా లేదు. సో ఫ్రేజ్, ఏం ఫ్రేజ్ అది, ఆఫ్టర్ ఉన్నది కాబట్టి ప్రపోజిషనల్ ఫ్రేజ్. డెవలప్డ్ వ్యాక్సిన్ వర్బ్ అన్నాను. కేపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ద డిసీజ్, ఆ వ్యాక్సిన్ అనేది ఏంటి, దేన్ని, డిసీజ్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఈ ప్రివెంటింగ్ ద డిసీజ్ దేని గురించి చెప్తుంది, వ్యాక్సిన్ గురించి. సో అది అడ్జెక్టివ్ ఫ్రేజ్, ఇది కూడా ఫ్రేజే. సో 2 ఫ్రేజే, యూస్లెస్. కానీ ఈ సెంటెన్స్లో చూస్తానికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వర్బ్ ఉంది. ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉన్నది కాబట్టి, ఫ్రేజ్లో ఉన్నది కాబట్టి ఆఫ్టర్ అది ప్రపోజిషనల్ ఫ్రేజ్ కిందకి వెళ్తుంది, అది కంజంక్షన్ కింద రాదు. సో సబ్జెక్ట్ వర్బ్, ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉన్నది కాబట్టి డైరెక్ట్లీ మనం దాన్ని సింపుల్ సెంటెన్స్ అనొచ్చు. కాంప్లెక్స్ కాంపౌండ్, కాంప్లెక్స్ కాంపౌండ్ కాదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ 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 ఆ సెంటెన్స్లో అంత పెద్ద సెంటెన్స్ ఇచ్చినా కూడా, మీకు బ్రేక్ డౌన్ ఇచ్చినా కూడా, కమా ఉంది, ఆఫ్టర్ ఉంది, అండ్ ఉంది ఉన్నా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా దయచేసి అది ఫ్రేజా క్లాసా అని చూసుకోండి. 69th బిట్, విచ్ సెంటెన్స్ కంటైన్ సబార్డినేషన్ బట్ నో కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే మనకి కాంపౌండ్. కాంపౌండ్ మీద నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా మీకు గుర్తుంచుకునేలాగా చెప్పాను. కాంపౌండ్ వాల్ మీద ఎవరు కూర్చుంటారు, బాయ్స్, ఫ్యాన్ బాయ్స్. సో కాంపౌండ్ అంటే ఏముండాలి, ఫ్యాన్ బాయ్స్ ఉండాలి. ఫ్యాన్ బాయ్స్ అంటే ఫార్, అండ్, నాన్, బి ఫర్ బట్, ఓ ఫర్ ఆర్, వై ఫర్ ఎట్, ఎస్ ఫర్ సో, కాంపౌండ్. సబార్డినేషన్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆల్దో, బికాస్, సిన్స్, వైల్, ఇవన్నీ ఉండాలన్నమాట సబార్డినేషన్ కంజంక్షన్స్. కోఆర్డినేషన్ అంటే కాంపౌండ్ వాల్, ఫ్యాన్ బాయ్స్. సో విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఓన్లీ సబార్డినేషన్, కోఆర్డినేషన్ ఉండకూడదు. ఎట్ ఉంది కదా, ఎట్ అన్నప్పుడు ఫ్యాన్ బాయ్స్లో వై ఉంది కదా, సో ఇది కాంపౌండ్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది, ఇది కాదు. ద చైల్డ్ క్రైడ్ బికాస్, బికాస్ ఉంది. హీ వాస్ హంగ్రీ, వెయిట్ చేద్దాం. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ, అండ్ ఉంది. అండ్ అంటే మళ్ళీ ఫ్యాన్ బాయ్స్, ఇది కాదు. ద బెల్ ర్యాంగ్, అండ్ ఇది ఫ్యాన్ బాయ్స్, ఇది కాదు. కాంపౌండ్, ఇది కాంపౌండ్, అండ్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్. ఈ 3 కాదు. సబార్డినేషన్ అంటే ఆప్షన్ 2, బికాస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ బిట్, విచ్ వర్డ్ ఇస్ అ సినోనిమ్. సినోనిమ్ అంటే మీనింగ్. మీనింగ్ ఫర్ ద వర్డ్ డెలీషియస్. డెలీషియస్ అంటేనే మనం ఫుడ్ ఐటమ్స్కి చెప్తాము.
టేస్టీ, చాలా డెలీషియస్గా ఉంది ఈ ఐటెం. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, లేకపోతే ప్రాన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఏదో ఒకటి, ఏదైనా కానీ ఫుడ్ ఐటెంని చెప్తాం. ఎప్పుడు చెప్తాం మనం? టేస్ట్ చేసిన తర్వాత. చాలా ఫుడ్ ఐటెం అంటేనే టేస్ట్. సో డెలీషియస్ అంటే మనం ఎక్స్పెన్సివ్ కాదు, ఫుడ్ ఐటెం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. బిటర్ అంటే చేదు కాదు, సాల్టీ అంటే కాదు, వెరీ టేస్టీ, డైరెక్ట్ ఆప్షన్ ఇది. ఇలాంటి బిట్స్ ఇచ్చారంటే మీరు ఎగ్జామ్లో మీకు పండగే. నెక్స్ట్ బిట్, ద వర్డ్ చోర్స్ రెఫర్స్ టు. చోర్స్ అంటేనే మనం తరచూ చేసే పనులు. అంట్లు తోముకోవడము, క్లీనింగ్ వెసల్స్, వాషింగ్ క్లోత్స్, దెన్ డ్రైయింగ్ అప్ క్లోత్స్, ఐరనింగ్ ద క్లోత్స్, దెన్ క్లీనింగ్ ద హౌస్. ఇవన్నీ రెగ్యులర్గా రోజు చేసే పని చోర్స్ అంటారు. గేమ్స్ ప్లేడ్ ఇన్ ద నిటాండో కాదు. వర్క్ దట్ మస్ట్ బి డన్ ఎవ్రీ డే, బోరింగ్, ఇది అయ్యి ఉండొచ్చు కానీ వెయిట్ చేద్దాం. గిఫ్ట్స్ గివెన్ బై అన్ ఎంపరర్ కాదు. స్పెషల్ క్లోత్స్ ఓన్ బై ఎల్ఫ్ కాదు. డైరెక్ట్ మీనింగ్ ప్రతిరోజు చేసే పనిని చోర్స్ అంటారు. ఓకే, లాస్ట్ బిట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫ్రేసల్ వర్బ్. Phrasal verb to complete this sentence. The old lady advised her nephew to dash with his wife and stop the constant quarreling. ముసలావిడ ఏం చేసిందంట? అడ్వైస్ చేసిందంట. ఏంటంటే తన మేనల్లుడికో లేకపోతే దీనికో వాళ్ళ భార్యతో కాన్స్టెంట్గా పోట్లాడద్దు అంటున్నారట. ఇక్కడ మేక్ ఇట్ ఫార్. మేక్ ఇట్ ఫార్ అంటే నేను కింద మీనింగ్ రాస్తాను. మేక్ ఇట్ ఫార్ అంటే మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మేక్ ఇట్ అవుట్ అంటే మేనేజ్ టు సీ ఆర్ హియర్. మేక్ ఇట్ ఓవర్ అంటే మేక్ ఇట్ అప్ అంటే ఓకే, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మేక్ ఇట్ ఫార్ అంటే ఫ్రేజల్ వర్బ్. మేక్ ఇట్ ఫార్ అంటే మూవ్ ఫార్వర్డ్, అక్కడ వదిలేసి ఇంకా ముందుకు వెళ్ళండి. మూవ్ ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళండి అని అర్థం. అంటే ఏంటి, ఇక్కడ మన సెంటెన్స్ ఏంటి, పొట్లాడుకోవడం ఆపమని అంటున్నాం. ముందుకెళ్ళమని అంటే ఇంకా పొట్లాడుకోండి అని అర్థం. ఇది రాదు. మేక్ ఇట్ అవుట్. మేక్ ఇట్ అవుట్ అంటే మేనేజ్ టు సీ ఆర్ హియర్, చూడడం కానీ వినడం కానీ కుదుర్చుకోవడం. ఇది రాదు. మేక్ ఇట్ ఓవర్ అంటే మేక్ ఓవర్. మేక్ ఓవర్ అంటారు కదా, మన రూపురేఖలే మార్చుకోవడం. ఇది మీనింగ్ రాదు. మేక్ ఇట్ అప్ అంటే ఎండ్ డిస్ప్యూట్. డిస్ప్యూట్ అంటే ఏదో మనస్పర్ధలు, దాన్ని అక్కడితో ఆపేసేయండి అని. ఇది కరెక్ట్ వస్తుంది. టు మేక్ ఇట్ అప్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ అయితే అదే, టు మేక్ ఇట్ అప్. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ వేరే ఒక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఆలోపు మర్చిపోకుండా నా వీడియోస్ అన్నీ లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ గురించి చెప్పండి. టేక్ కేర్. థ్యాంక్ యూ.